ఒక పద్యం చెప్పి ఆశువుగా ఒక పకోడి తిను అన్నారట. ప్రసిద్ధమైన పకోడి పద్యాలు చెప్పింది ఎవరు అని ప్రశ్న వస్తుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వారు చెప్పిన చమత్కార పద్యాలు చెప్తాను నేను. వనితల పలుకులయందున ననిమిషలోకము ననున్నదమృతమటంచున్ జనులనుటే గాని లేదట కనుగొన అమృతము గలదు కనుగొన నీయందమృతము గలదు పకోడి. ఆ కమ్మదనము ఆ రుచి ఆ కరకర ఆ గుమగుమ ఆ పొంకములా రాకలు పోకలు వడుపులు నీకేదగునెందులేవు నిజము పకోడి. నీ కరకర నాదంబులు మా కర్ణామృతములు నీదు మహితాకృతియే మా కనుల చందమామగా నే కొనియాడెదను సొమ్ము నిన్ను పకోడి. ఎందుకు పరమాన్నంబులు ఎందుకు పలు పిండి వంటలిల్లను నీ ముందర దిగదుడు పవి ఎందును సంధియము గదరయ పకోడి. ఆ రామానుజుడాగతి పోరున మూర్చిల్లదెచ్చే మును సంజీవిన్ మారుతి ఎరుగడుగాక అయ్యారే నినుగొనిన బ్రతుకడటవే పకోడి. పురహరుడు నిన్ను దినునెడ కరుగదెయొక వన్నె నలుపు గలమున మరి చంద్రుడుందినిన కలంకము కరుగక ఇన్నాళ్ళు నుండగలదె పకోడి. కోడిని దినుటకు సెలవును వేడిరి మున్ను బ్రాహ్మణులు వేదన తడున్ కోడిని వలదా బదులు పకోడిని దిను మనుచు చెప్పే కూర్మి పకోడి అని ఈ విధంగా పకోడి పద్యాలు చెప్తూ పకోడి తింటే ఇక మాకేముండే అని ఆపు అన్నారట వాళ్ళందరూ.